वन्दे घण्टापुरक्षेत्रे दिव्यतेजो विराजिते गंगांबिकमहाशक्तिं मारेम्म भयनाशिनी भक्ताभीष्टप्रदे देवी सर्वमंगलकारिणी रक्ष रक्ष महायोगे पाहि नः शरणागतम्। उत्सववारो उत्सवपक्षोत्सवमासोत्सव संवत्सरोत्सवालतो అలరారే మా తిరుపతి గంగమ్మ నిన్ను చూడగా వచ్చాము భక్తితో నిత్యోత్సవవారోత్సవపక్షోత్సవమాసోత్సవ సంవత్సరోత్సవాలతో అలరారే మా తిరుపతి గంగమ్మ నిన్ను చూడగా వచ్చాము భక్తితో పరమ పావని పాపనాశిని పరమేశ్వరుడి అర్థంగి పార్వతీ నీవే పరంపరగా నిన్నే నమ్మితిమి పరమేశ్వరి వై మమ్ము ఏలుకొనవే పరమ పావని పాపనాశిని పరమేశ్వరుడి అర్థంగి పార్వతీ నీవే పరంపరగా నిన్నే నమ్మితిమి పరమేశ్వరి వై మమ్ము ఏలుకొనవే శ్రీహరి సోదరి ఓ గంగమ్మ సిరులనిచ్చే మా శ్రీలక్ష్మివమ్మ గంటావూరు క్షేత్రమున వెలిసావు గండాలన్నిటినీ తీర్చావు శ్రీహరి సోదరి ఓ గంగమ్మ సిరులనిచ్చే మా శ్రీలక్ష్మివమ్మ గంటావూరు క్షేత్రమున వెలిసావు గండాలన్నిటినీ తీర్చావు నీ నామస్మరణే మాకు తారక మంత్రం నీ పాద సేవే మాకు మోక్ష మార్గం నిత్యోత్సవవారోత్సవపక్షోత్సవమాసోత్సవ సంవత్సరోత్సవాలతో అలరారే మా తిరుపతి గంగమ్మ నిన్ను చూడగా వచ్చాము భక్తితో వేదాలు పొగిడేటి వేడుక నీవు నాదాలు మెచ్చిన నర్తన నీవు ఆదిశక్తివై అవతరించావు అభయహస్తమును అందించావు వేదాలు పొగిడేటి వేడుక నీవు నాదాలు మెచ్చిన నర్తన నీవు ఆదిశక్తివై అవతరించావు అభయహస్తమును అందించావు గంటావూరు పురవీధులలో నీ ఊరేగింపు ఒక కనువిందు నీ దర్శనమే మాకు పండుగ
తిరుపతి తిరుపతి గంగమ్మ కరుణించిన మురుగన్ జై జై గంగమ్మ గంటపై నిలచిన కరుణాసురుడు ఓ మురుగన్ మురుగన్ ఆహారము కరువయలమటించెనొకనాడు పిల్లల కళ్ళల్లో ప్రశ్నలే మిగిలిన రోజు నానా విధముల కష్టములెన్నో నెత్తినేసి ఒక్కో శ్వాస కూడా రుణమై మారిన వేళ అవమాన భారంతో గుండె చెమట పట్టి గడప దాటి బయటికెళ్ళ గర్వమంత విరిగి దిక్కుతోచకమ్మ ముందు మోక ఏ జన్మ పుణ్యము ఏ జన్మ ఫలము ఈ జన్మలో నేను భక్తితో కొలువంగా గంటా ఊరు తిరుపతి గంగమ్మ నా గుండె గుడిలో నిలిచిన బొమ్మ ఏ జన్మ పుణ్యము ఏ జన్మ ఫలము ఈ జన్మలో నేను భక్తితో కొలువంగా చూసేటి కనుల పుణ్యం నీ రూపు నిలిపెను గుండెలోన నిత్యం నిన్ను చూసేటి కనుల పుణ్యం నీ రూపు నిలిపెను గుండెలోన నిత్యం నీ పేరు పలికే ఈ నాలుక ధన్యం నీ నామ జపమే నాకిక సర్వం నీ పేరు పలికే ఈ నాలుక ధన్యం నీ నామ జపమే నాకిక సర్వం నిన్ను పాడే ఈ గొంతు మధురం నిన్ను పూజించే ఈ చేతులు పావనం నిన్ను పాడే ఈ గొంతు మధురం నిన్ను పూజించే ఈ చేతులు పావనం నీ సేవలోనే తరించెను నా జీవనం ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ ఫలమో ఈ జన్మలో నేను భక్తితో కొలువంగా మన గంటా ఊరు బీసీ కాలనీలో కలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి శుక్రవారము లాగానే ఈ శుక్రవారం కూడా ఉదయం ఫలపంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య అభిషేకము విశేష అలంకరణ మంగళారతి తీర్థప్రసాద వినియోగము జరిగింది. అలానే సాయంకాలం కూడా కుంకుమార్చన నామార్చన మంగళహారతి విశేషమైనటువంటి నక్షత్రహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అవుతానే అమ్మవారి యొక్క చేసినటువంటి భక్తులకు అన్నదానం కూడా జరుగుతూ ఉంది. అలానే మన బీసీ కాలనీలో వెలిసినటువంటి గంగమ్మ దేవస్థానంలో ప్రతి మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య దినంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు విశేషంగా గొప్ప అన్నదానం జరుగుతుంది. అన్నగారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ అన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో మన గంగమ్మ దేవస్థానంలో విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున భక్తాదులు తమ వంతు సాయంగా ఆలయంకు విశేషమైనటువంటి విరాళాలు ఇచ్చి అన్నదానాన్ని విశేషంగా జరిపేదానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అన్నదానం మహాదానం. మనము ఎటువంటి పాపకర్మలు చేసినా కానీ ఒక 10 మందికి అన్నదానం చేస్తే ఆ కర్మలు కొంచెం తగ్గుతాయి. కావున విశేషంగా ఇక్కడ భక్తాదులు వెంచేస్తున్నారు. అలానే
మన భక్త దాత ముందుకొచ్చి ఈ అన్నదానాన్ని ఇంకొంచెం విశేషంగా జరిపించేదానికి సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు శుక్రవారం అనగా ఈరోజు అమ్మవారికి అభిషేకం జరిగింది. ప్రతి ఒక్క శుక్రవారము మంగళవారము అన్నదానం సాయంత్రం తెల్లారి అభిషేకం జరుగుతుంది, మంగళారతి ఉంటుంది, సాయంత్రం మంగళారతి ఉంటుంది, అలా అభిషేకం కూడా జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమంటే కోరికలు తీసిన కొంగు బంగారు తల్లి మా గంగమ్మ తల్లి వాళ్ళు పెండ్లి కావాలనేసి మొక్కొని పోయినారు. వాళ్ళకి పెండ్లి కుదిరింది. ఈరోజు ఫస్ట్ గంగమ్మకి ఎత్తుకొచ్చి పత్రికలు పెట్టినారు. ఇంకొక విషయం ఏమంటే బండి తీసుకోవాలనేసి దాదాపు 4 ఏళ్ళుగా కష్టపడి తిరుగుతూ ఉన్న వాళ్ళు ఈచర్ బండి తీసుకోవాలనేసి వాళ్ళు ఈ గంగమ్మ గుడికి వచ్చి వాళ్ళు మొక్కొని పోయేసి వాళ్ళు ఈచర్ బండి తీసుకొనేసి ఈరోజు వచ్చి వాళ్ళు మొక్కొని పోయినారంట. తల్లి మీ కాணிకలు వేస్తామనేసి ఈరోజు వాళ్ళు వచ్చి ఉండిగలు బయట నుంచి వచ్చి ఉండిగలు కాணிకలు వేసేసి ఆ తల్లిని మొక్కొని పోయినారు. అందుకు ఈ ప్రతి ఒక్క భక్తులకి మేము చెప్తాండేది ఏమంటే మీ కోరికలు ఏమైనా ఉంటే ఈ గంగమ్మ తల్లి పెట్టండి, మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి కూడా మేము తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి మీ కోరికలు కోరుకొని ఆ గంగమ్మ తల్లి ముందర పెట్టండి, కోరికలు ఖచ్చితంగా జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము పదే చెప్తా ఉన్నాము. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారము అభిషేకం జరుగుతుంది. విశేషంగా పౌర్ణమి, మంగళవారం విశేషం పూజలు కూడా జరుగుతుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా గంగమ్మ గుడి తరపున కోరుకుంటా ఉన్నాము. అట్లే మా మీడియా సోదరికి మా గంగమ్మ తల్లిని ఎంతో దూరం ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు ఈడ ఉండే తల్లి నిజమైన రూపం అనేసి వాళ్ళు లేదంటే మా జనాలకు కూడా తెలిసేది కాదు. కానీ ఈసారి పౌర్ణమి చాలా జాతరలాగా జరిగింది. ఈ జాతరలాగా జరిగిందని కారణం కూడా మా మీడియా సోదరులనే మా ఫ్యామిలీలో ఒకరుగా వచ్చి వాళ్ళన్నీ ఇక్కడ ఏం విశేషం జరుగుతుంది అనేసి వాళ్ళు మనస్తృప్తిగా వీడియో తీసి మనస్తృప్తిగా జనాల్లో పంపిస్తున్నారు. వాళ్ళకి కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.